అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. కార్యకర్తలు లేకుండా, నాయకులు లేకుండా, పార్టీ సంస్థాగత నిర్మాణమే లేకుండా ఒక రాజకీయ పార్టీని నడపడానికి ఒక కొత్త విధానాన్ని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారేమో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అనుమానం వస్తుందంటే ఆయన మీద, ఆయన విజనరీ. ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆయన ఇప్పుడే ఊహించగలడు. దానికి అనుగుణంగానే ఆయన ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేయగలడు. ఈ కార్యకర్తల గోల ఎందుకు, వాళ్ళతో పెట్టుకుంటే ఆ నాయకుడికి టికెట్ ఇవ్వద్దు, ఈ నాయకుడికి టికెట్ ఇవ్వద్దు, ఆ కులానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, ఈ కులానికి ప్రాధాన్యత ఇవ్వద్దు అని ఏమన్నా డిమాండ్ చేస్తారనుకున్నాడో, లేకపోతే నాయకత్వాన్ని తయారు చేస్తే రేపు మాకు టికెట్లు కావాలా, పదవులు కావాలని ఏమన్నా ఇబ్బంది పెడతారని భావించాడో. కానీ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 90% పార్టీ క్యాడర్ని దూరం పెట్టేశారు. ప్రభుత్వానికి, పార్టీ క్యాడర్కి ఆయన గెలుపు కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడ్డారో, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారో, వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవటం అనేది ప్రాణంతో చెలగాటం ఆడటమే. అంతకి తెగిచ్చి గెలిపించుకున్నారు పార్టీని. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా క్యాడర్కి, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చేసింది, అడ్డు కూడా నిర్మించేశాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. ఏ రాజకీయ పార్టీకి కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ అధినేతకు కానివ్వండి, ప్రభుత్వాన్ని నడపడం ఎంత ముఖ్యమో పార్టీ క్యాడర్ని కాపాడుకోవటం కూడా అంతకి రెండింతలు ముఖ్యం. కేవలం ప్రభుత్వంలో ఏదో పెద్ద సంక్షేమం చేసేసి అభివృద్ధి చేసేసినంత మాత్రాన జనం ఇప్పుడిగా ఓట్లు వేసేరండి. ఇక్కడ గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు ఆడు ఓటు అడుక్కోవాలి అక్కడికి పోయి. అంటే అతనికి సంబంధించి ఏదన్నా 1-2 పనులు చేసుకోవాలి. అతను వాటిని చూపించుకొని ఓట్లు అడుగుతాడు. ఏదో ఈరోజు విజయవాడలో బుడమేరు వాగు పూడ్చినంత మాత్రాన, విశాఖపట్నానికి నీళ్ళు ఇచ్చినంత మాత్రాన, ఎక్కడో చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఒక గ్రామ స్థాయిలో ఓటు పడుతుంది అంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. కంప్లీట్గా ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి సంక్షేమాన్ని, ప్రతి అభివృద్ధిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి సాధనం ఏదైతే ఉంటుందో, ఆ వాహకం ఏదైతే ఉంటుందో, ఆ వాహకమే పార్టీ వ్యవస్థ, పార్టీ యంత్రాంగం. అదే ప్రభుత్వానికి దూరం అయిపోయిందంటే ఇక వీళ్ళ భవిష్యత్తు ఏందనేది నాకైతే అర్థం కావట్లే. ఆయన విజనరీ కాబట్టి ఏమన్నా కొత్త విధానాన్ని కనిపెడితే అది ఒక అద్భుతం అవుతుంది. ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం అవుతుంది. నాకు తెలిసి అదే చేస్తున్నట్టున్నాడు. దాదాపుగా 90% మంది పార్టీ క్యాడర్ అయితే ఈ 3 నెలల కాలంలో దూరం అయిపోయింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నా. ఏదైతే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తుంది, హామీలు ఇస్తుంది, మేమున్నాం మీకు అని చెప్పి భరోసా ఇస్తుంది. వీటినన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా, అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో, వాటిల్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలంటే నామినేటెడ్ పదవులు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకోలేరు. ఈ నామినేటెడ్ పోస్టులు అనేవి పార్టీకి చాలా ఉపయోగపడతాయి. అలాంటిది టీటీడీ చైర్మన్ ఈ రాష్ట్ర చరిత్రలో 3 నెలలు టీటీడీ బోర్డు లేకుండా పోవడం ఇదే మొట్టమొదటిసారి అంట. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఇంకెప్పుడు చూడలేదంటున్నారు చాలామంది. కనీసం తిరుపతి దేవస్థానానికి కమిటీ కూడా లేదు. బోర్డు చైర్మన్ అనేది, బోర్డు అనేది పక్కన పెట్టేయండి, అది మీకు మొహమాటము, అది ఎప్పటికీ చేయలేరు. కనీసం కమిటీలన్నా వేసుకోవచ్చు కదా. అక్కడ చాలా కోట్ల రూపాయల పనులు జరుగుతాయి దేవస్థానానికి సంబంధించి. ప్రతి ఒక్కటి కూడా ఆ బోర్డు చైర్మన్ ద్వారానే ఆమోదింపబడాలి. అలాంటిది అది గాలికి వదిలేశారు. తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ లేడు, మహిళా కమిషన్ చైర్మన్ లేడు, ఆర్టీసీ చైర్మన్ లేడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, అంటే కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానం చేసుకునేటటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఒక అతన్ని ఢిల్లీలో పెడతారు. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీయో లేకపోతే అధికారంలో ఉంటే అక్కడ కేంద్ర వ్యవహారాలు, అంటే రాష్ట్ర వ్యవహారాలని కేంద్రంలో చూసుకునేదానికి ఒక ఇన్ఛార్జి నియమిస్తారు. అక్కడ అది కూడా లేదు.
మరి ఎవరు ఈ అనుసంధానం చేస్తున్నారో అక్కడ ఉండి ప్రధానమంత్రి కార్యాలయంతో తర్వాత వచ్చి హోంమంత్రి కార్యాలయంతో ఎప్పటికెప్పుడు ఇక్కడ సమాచారాన్ని అక్కడ ఇవ్వాలి. ఆర్థిక శాఖతో కూడా సంబంధాలు కలిగి ఉండాలి. అనేక రకాలుగా అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అక్కడ ఉంది. అంటే ఈ రాష్ట్రం అంటే ఆగమేఘాల మీద అభివృద్ధి చెందాలంటే ఎప్పటికెప్పుడు ఈ సమాచారాన్ని అక్కడ తీసుకెళ్తుండాలి. అది కూడా లేదు, ఏమీ లేదు. ఈ 3 నెలల కాలంలో సరే మీరు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా, అవినీతిని వెలికి తీస్తారా, ఆయన్ని జైలుకి పంపిస్తారా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అది గతి ఇచ్చేసింది. అది దాన్ని ఎవరు కూడా ఆశించట్లేదు. కనీసం మీ పార్టీనైనా సరే మీ క్యాడర్నైనా సరే అభివృద్ధి చేసుకోకపోతే ఇంకెందుకు అధికారంకి వచ్చారు మీరు? ప్రజలకి సేవ ఎలాగ చేస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండంగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు. మరి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు తెలియాలి కదా. కేవలం కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లోనూ కొంతమంది తల్లిదండ్రులు సంపాదించి పెడితే ఇంట్లో కూర్చొని ఏదో ఒక చిన్న చిత్తగా ఉద్యోగం చేసుకుంటా టైంపాస్ కోసం రాజకీయాలు చేస్తుంటారు. వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు అని అట్లాంటి పోస్టులు పెడుతుంటారు. అవి పెట్టినంత మాత్రాన్ని గెలిచేస్తారా? జగన్మోహన్ రెడ్డి మీద అంతకంటే ఎక్కువ పోస్టులు పెట్టారు. మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి? మీరు క్యాడర్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇకపోతే లోకేష్ గారి విషయం, ఇక్కడ లోకేష్ గారి విషయం మాత్రం చాలా సీరియస్గా మనం మాట్లాడుకోవాలి. ఆయన కాబోయే ముఖ్యమంత్రి. ఈ పార్టీ పగ్గాలు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మరి ఏం భరోసా ఇస్తున్నాడు ఆయన ఈరోజు కార్యకర్తలకు కానీ పార్టీ నాయకత్వానికి కానీ? యువగళం పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయన గుండెలో పెట్టుకున్నారు. ప్రతి సభలో ప్రతి సమావేశంలో నేనున్నాను, నేను హామీ ఇస్తున్నాను, నేను చేస్తాను అని గట్టిగా చెప్పాడు ఆయన ఆ రోజు. ఈరోజు ఆయన సాధారణమైనటువంటి ఒక క్యాబినెట్ మినిస్టరు, మంగళగిరి ఎమ్మెల్యే లాగా ఏదో చేసుకుంటున్నాడు. దాంట్లో గుడ్డిలో మెల్లగా ఒక విషయం ఏంటంటే ఆ ప్రజా దర్బారు ఎక్కడెక్కడ వాళ్ళు ఆయన దగ్గరికి పోవటం, ఆ వినతి పత్రాలు ఇవ్వటం, అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయో కూడా ఇంకా రాలేదు. రిజల్ట్ బయటకు వస్తుంది, కొద్ది రోజుల తర్వాత బయటకు వస్తే అది కూడా తెలిసిపోద్ది. ఖచ్చితంగా లోకేష్ని ఈ 5 సంవత్సరాల్లో ప్రమోట్ చేసుకోవాలి. లోకేష్ గారిని పార్టీ ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మీరు జనసేన బాధపడుతుందనో, బీజేపీ బాధపడుతుందనో, కాంగ్రెస్ బాధపడుతుందనో, లేకపోతే పక్కనుండే బీఆర్ఎస్ బాధపడుతుందనో, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమన్నా నొచ్చుకుంటారనో లోకేష్ని ముందుకు తీసుకురాకపోతే రేపు ఈ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ముందే కార్యకర్తలు దూరం అయిపోయారు. ఈరోజు లోకేష్ గారిని కూడా కావాలని ఏదో దూరం పెడుతున్నట్టున్నారు. ఆయన్ని దూరం చేసేసి, కార్యకర్తలని దూరం చేసేసి, ఏదో మీరు రింగ్ మాస్టర్ లాగా అన్నీ నేనైపోయి ఏదో చెయ్యాలనుకుంటే చాలా భయంకరమైనటువంటి ఫలితాలు రాబోతాయి. ఇప్పుడే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యంత్రాంగమే కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, జగన్ గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే పాలై ఉన్నా కానీ 10 లక్షల కోట్ల అవినీతి నుంచి కనీసం 2 లక్షల కోట్లు అవినీతి సొమ్ము రికవరీ చేసేవాడేమో, అందరినీ కాకపోయినా కొందరినైనా జైలుకి పంపించేవాడేమో అని అంటున్నారు. ఆ కంపారిజన్ చూసుకోండి మీరు. పాల్ ఏమంత తక్కువైనోడు కాదు, ఆయన చాలా గొప్పోడు. ఇప్పుడు ఏదో మీకెంత కామెడీ పీస్ లాగా కనిపించవచ్చు, కానీ కంపారిజన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కంపేర్ చేసుకుంటే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కంటే పాలే బెటర్ అయ్యేవాడేమో అని చెప్పి. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రం దూరం చేసుకోకండి. చాలా అంటే ఎదురు దెబ్బలు తిన్నారు మీరు 2019లో. మళ్ళీ అలాంటి ఎదురు దెబ్బకి అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ప్రజల చేతుల్లో ఏముండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.